ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అమ్మకు వచ్చి నేను ఇవాళ మీతో చూపించబోయేది ఏంటంటే నర్సరీ అండి. నేను ఇంతకుముందు మీకు వీడియోస్ పెట్టున్నాను, నర్సరీ వీడియోస్, కానీ ఇప్పుడు సపరేట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారా, మీకు ఈ నర్సరీలో చాలా మంచి మొక్కలు దొరుకుతాయి. మీకు ఈ మొక్కలన్నీ మీకు ఈరోజు వీడియో చేసి చూపిస్తాను. చూద్దామా? చూసారా, ఇక్కడ గ్రాస్ న్యాచురల్ గ్రాసే అనమాట. కొంతమంది పెంచుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇంకా వీళ్ళు చేసి దాన్ని మాత్రమే కట్ చేస్తారట. కట్ చేసి మళ్ళీ మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా పెరుగుతాయంట. ఇవి ముందువి చాలా బాగున్నాయి. లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలనే ఆశ పెరిగే కొద్దికి ప్రతి ఒక్కరు చూసారా చాలామంది ఇప్పుడు కొనుక్కోవడానికి వస్తున్నారు. ఇక్కడ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు ఉంటాయి. మీకు మొత్తం చూపిస్తాను ఒకేసారి. కదండి, లోపలికి వెళ్దామా? ఇది ప్రీతి నర్సరీ అంట. చూసారా, ఇక్కడైతే మనకు వాటర్లో పెరుగుతాయి కదండి, ఇవైతే పోయి ఉన్నాయన్నమాట. ఈసారి పోయాయి. మామూలుగా ముందు టైం విజిట్ చేసినప్పుడు ఇలా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎవరికైతే ఫౌంటైన్స్ ఉంటాయో వాళ్ళకి పెట్టుకోవడానికి బాగుంటాయి. చూసారా, ఇవి కొన్ని హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంటి బయట హ్యాంగ్ చేసుకుంటారు కదా ప్లాంట్స్ని, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా తక్కువగానే ఇస్తారు. ఇది చూసారా, క్యూట్. అసలు ఇప్పుడు ఎంతమంది మొక్కలు అంటే ఇప్పుడు పెట్స్ ఎలా పెంచుతారో మొక్కల్ని కూడా అలా ఇష్టపడుతున్నారు. కాబట్టి చూద్దామా? ఇది చూసారా, ఇది ఒకటి చూసారా, హైట్స్ ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ మొక్కలు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది మీకు ఒక వీడియో చేసి చూపించాలి. ఎందుకంటే చాలామంది ఈ టైంలో బయటికి రాకుండా మొక్కలు కొనాలని ఆశ ఉన్న వాళ్ళు ఉండిపోతున్నారు కదా, వాళ్ళ కోసం అనమాట నా ఈ వీడియో. ఇదైతే చాలా వెరైటీగా ఉంది, నేను కూడా ఇంతకుముందు చూడలేదు. మొక్క చాలా బాగుంది. చూసారు కదా, మీకు కొంచెం బ్రీఫ్గా చూపిస్తాను నేను. అంటే ప్రతి ఒక్క మొక్కని చూపించాను, బ్రీఫ్గా చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. మీకు సపరేట్గా ఇంకోసారి నేను వీడియో చేసి చూపిస్తాను. అంటే ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ సపరేట్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుకోలేము అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఈజీగా అంటే ఇలాగ ఒక చోట మంచి షాప్ అంటే మంచి నర్సరీలో తీసుకుంటే మనకు పెరుగుతాయని చూపిస్తున్నాను. ఎందుకంటే నేను మా ఇంట్లో పెంచాను. మేము ఏ హ్యాపీనెస్ అయితే పొందుతున్నామో అది మీరు కూడా పొందాలనేది నా కోరిక. ఇక్కడ చూసారా, ఈ ఫస్ట్ లీవ్స్ ఇలా వచ్చి మళ్ళీ ఈ కలర్లో అయిపోతాయి. మొక్కలు అనేవి ఏవైతే అంటే మనకి ఎంత ఇంపార్టెంటో అలాగే మనకి అంతే ఒక హ్యాపీనెస్ ఇస్తాయి. ఇవి ఎవరికైతే మొక్కలు అంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళు ఇవి పెంచుకోవాలనుకుంటున్నాను నేను. చూసారా, ఫస్ట్ ఆకులు గ్రీన్ నుంచి ఇలా అయిపోయి మళ్ళీ దీంట్లో ఒక చిన్న పువ్వులాగా వస్తుందంట. చూసారండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. నేను ప్రస్తుతానికైతే మీకు అన్నీ కలిపి చూపిస్తున్నాను. మీకు సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను ఇండోర్ అవుట్డోర్కి. చూసారా, చూసారా అండి, మొక్కలు చాలా బాగున్నాయి ఇక్కడ. మీకు ఇంకా మొక్కలు కూడా చూపిస్తాను. బోన్సాయి ప్లాంట్స్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్, ఫ్లవరింగ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూపించాను కదండి, దాంట్లో ఇంకొన్ని ఇవి ఇవి రెడ్ రోసెస్ అంటారు కదా, టేబుల్ రోసెస్ ప్లాంట్ ఇది, రెడ్ రోసెస్. అవి అటు సైడ్ చూపించాలంటే ఇంకా ఉన్నాయి. ఈ రోసెస్ మాత్రం ఒక ఏరియాలో పెట్టారు మనకి. వైట్ రోసెస్ కూడా ఉంది. అలాగే ఇవి లిల్లీస్ అంటారు కదా, లిటిల్ లిల్లీస్ అంటారు కదా, అవి ఇవి చూడండి. వైట్ రోసెస్ ప్లాంట్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, మీకు డీటెయిల్గా చూపిస్తాను వైట్ రోసెస్ ప్లాంట్స్. అలాగే ఇది సింగిల్ రెడ్ రోజ్ అనమాట. అంటే ఇవి లక్ష్మీదేవి పూలు అని కూడా అంటారు. మీ సైడ్ అంటే ఇక్కడ నాకు తెలిసింది ఇవి. అలాగే ఇవి మ్యారీగోల్డ్ అంటారు కదా, ఆ టైప్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో. ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. ఇంతకుముందు చూసిన దాంట్లో ఇది రెడ్, ఇలా వస్తాయి మొక్కలు వచ్చి ఇలా ఉంటాయి. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, 3-5 షేడ్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. చూసారా, ఇప్పుడు ఇది ఒక కలర్, మళ్ళీ ఇది ఒక లైట్ పింక్ కలర్ ఒకటి. చూసారా, చాలా బాగున్నాయి. రోసెసే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ఉన్నాయి ఇక్కడ. టేబుల్ రోసెస్ ఉన్నాయి కదండి, టేబుల్ రోసెస్ ప్లాంట్ అది. చూసారా, ఇదొక పువ్వు, రోజా పువ్వు. ఇది కూడా బాగుంది కదా. చూసారా, వైట్ టేబుల్ రోసెస్ కూడా ఉంది. మొక్కలు అయితే బాగున్నాయండి. ఇక్కడ కనకాంబరం ఉంది. చూసారా, ఇది లైట్ పింక్ రోజ్. ఇది చూడ చాలా బాగున్నాయి. అట్లా కనకాంబరం కలరు,
మీకు ఇంతకుముందు ఎల్లో చూపించాను అనుకుంటాను, ఇది కూడా ఒకటి. కొన్నిటికైతే పూలు రాలేదు కాబట్టి మనకి తెలియట్లేదు ఏ మొక్కలు ఏవని, పూలు వచ్చినవే చూపిస్తున్నాను కాబట్టి. చూసారా ఇవి కూడా బాగుంది, ఇవి డెకరేషన్స్కి యూజ్ చేస్తారు కదా అలాంటి ఫ్లవర్స్ ఇవి. అలాగే ఇక్కడ లిల్లీస్ అంట, ఇవి లిల్లీ టైప్స్లో ఇవి లిల్లీస్ అంట. ఇది కూడా బేబీ పింక్ ఉంది, లావెండర్ కలర్ ఉంది, పింక్ ఉంది, వైట్ కలర్ ఉంది, అదొక బ్లూ ఉంది. చాలా బాగున్నాయి ఇవి, నాకైతే మొక్కలు బాగా నచ్చాయి. చూసారా అంతా బాగుంది, ఇవి మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇంత వేరియేషన్స్ ఆఫ్ కలర్స్ నేనైతే చూడలేదు ఇంతవరకు. ఫ్లవరింగ్ అన్నాను కాబట్టి మీకు ఫ్లవర్స్ మాత్రమే చూపిస్తాను ఇప్పుడు. ఇవి కూడా టేబుల్ రోసెస్ టైప్స్ అంట. చూడండి దీంట్లో ఆరెంజ్ అలాంటి కలర్ ఉంది, చూసారా పింక్ ఉంది, చూసారా పక్కనే ఉంది పింక్ అంతా. అంటే ఇవి ప్లాంట్స్ పేరు తెలియదు కానీ చూసారా ఇవి కూడా మనం యూజ్ చేస్తాము. ఇవి పెద్ద పోయేటప్పుడు దీంట్లో కూడా కలర్స్ ఉంది. ఇది ఒక రెడ్ టైప్లో ఉంది, ఇది ఒక పింక్, ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి ఫామ్లో. చూసారా ఎన్ని కలర్స్ ఒకేసారి చూడడం తెలియదు. అలాగే ఇది మ్యారీగోల్డ్ ప్లాంట్, చూసారా ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, వీటిలో చాలా బాగున్నాయి కదండి. అవన్నీ కూడా అవన్నీ వైట్ మ్యారీగోల్డ్స్ అంటారు కదా, అవన్నీ వైట్ మ్యారీగోల్డ్స్. ఒక్కటి పువ్వు రాలేదు కాబట్టి మీకు చూపించట్లేదు. హైబిస్కస్ ఉన్నాయి అటు సైడ్ ఉండేవి, హైబిస్కస్. ఇటు సైడ్ అయితే మీకంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా పెట్టలేదు కానీ పెట్టారు కొన్ని ఫ్లవర్స్. అంటే ఆర్గనైజ్డ్గా అన్నీ అంటే ఫ్లవరింగ్ నాన్ ఫ్లవరింగ్ అట్లా పెట్టలేదు, ఇండోర్ అవుట్డోర్ అని అన్నీ మిక్స్డ్ అప్గా పెట్టారనమాట. ఎందుకంటే వీళ్ళు గ్రీన్ ఇట్లా పెట్టారు కదా, ఏవిటికైతే అంటే సోలార్ ఎనర్జీ అవసరమో, అంటే కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ యూజ్ అవుతాయి, కొన్ని వాటికి మైల్డ్ వాటర్ అట్లా యూజ్ చేస్తాం కదా, వీటికి పట్టి వీళ్ళు సపరేట్ చేసి పెట్టున్నారు. అన్ని మొక్కలు ఒకే చోట అయితే పెట్టలేదు. చూసారా అండి ఇది ఒక మనీ ప్లాంట్లో ఇవి టైప్స్ చూసారా, మీకు చూపిస్తాను. చాలా పెద్ద ఏరియాలోనే ఉంటుంది, మీకు మంచి మొక్కలు దొరుకుతాయి ఇక్కడ మీరు చూసినట్టయితే. అలాగే మీరు ఇక్కడ పూలు కొనుక్కున్న వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అటు సైడ్ ఉయ్యాల కూడా ఉంది, పిల్లలు ఎవరైనా అయితే ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. చూస్తారండి మీకు అన్నీ చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో, కాబట్టి సపరేట్గా కన్ఫామ్గా నేను ఇంకో వీడియో చేస్తాను దీని మీద. ఎందుకంటే ఒక వీడియోలో అయ్యే అంత లేదు, ఇది ఏవైతే నర్సరీ అయితే ఉందో చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట, కాబట్టి ఒక్క వీడియోలో అవ్వవు. చూసారా ఈ మొక్కలు చాలా బాగుంటాయి. ఇవి లిటిల్ మేరీగోల్డ్ ప్లాంట్స్ అంటారంట. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. ఇవంటే ఈ కలర్ ఒక కలరే ఉంటుంది వీటిలో. మీకు గ్రీనరీ కావాలంటే అవి ఉన్నాయి, అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావాలంటే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొన్న మొక్కలు అయితే ఎక్కువ కాలం అయితే ఉంటుందండి, ఎందుకంటే వీళ్ళు సపరేట్గా వీళ్ళు ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చేస్తారు మనకి. మనం కావాలంటే అన్నీ, అంటే మీకు మట్టి కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది. చూసారా మ్యారీగోల్డ్ ప్లాంట్స్వి చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని మనము హెల్త్కి మంచిదైన అలోవెరా ఉంటుంది, నీమ్ ఉంటుంది, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇవి రోజ్ ఫ్లవర్స్, లిటిల్ టేబుల్ రోసెస్ అంటారు కదా, అవి ఉన్నాయి ఇక్కడ చూసారా. మళ్ళీ ఇది చూసారంటే పింక్ అంటే డబుల్ కలర్స్ రోసెస్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చూసారా బేబీ పింక్ కలరు, అది చూసారా ఇంకా లైట్ వైట్ కొంచెం బేబీ పింక్ కలరు. ఇది చూసారంటే మొత్తం పింక్ కలరు. చాలా బాగున్నాయి ఇక్కడ మొక్కలు, మీకు బాగుంటుంది చూడండి. చూసారా ఇవి ఒక మొక్కలు బంచెస్గా వస్తాయంట ఇవి, చూసారా చాలా బాగున్నాయి అక్కడ. ఇవి నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు మీకు ఏ మొక్క ఏదని, కాకపోతే బ్రీఫ్గా చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను, ఇండోర్ అవుట్డోర్ కానీ సపరేట్ వీడియో అయితే చేస్తాను కన్ఫామ్గా. అప్పుడు మీరు ఇంకా వెరైటీస్ చూడొచ్చు ఈ మొక్కల్లో. చూసారు ఇవన్నీ అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. ఎందుకంటే ఈ లుక్ అంటే ఏవైతే బుషెస్గా ఉంటాయో అవన్నీ జామకాయ చెట్లు ఉన్నాయి. ఇది చూసారా రామ తులసి అంటారు కదా, అలాంటి తులసి మొక్కలు ఇవి. ఇంతకుముందు చూసిన ఫ్లవర్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ మొక్కలు చూడండి. ఆర్గనైజ్డ్గా ఉంటాయి కానీ అంటే ఏ ప్లాంట్స్ ఏమని ఇక్కడ లేవు. కాస్ట్ కూడా అక్కడ ఉన్నారు వీళ్ళు కనుక్కోవడానికి కుదరదు కాబట్టి మీకు చూపిస్తాను. మీకు సపరేట్గా కాస్ట్ అవన్నీ కూడా పెడతాను నేను మీకు, నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు.
చూసానండి. నేనైతే అనుకుంటున్నాను అంటే కంపల్సరీగా మొక్కల మీద వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది టైం నాకు. చూసారా, ఈ ఫ్లవర్ కూడా బాగుంది. ఇలాంటి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, వాటర్ తక్కువ యూజ్ అవుతుంది కానీ బాగుంటాయి. అలానే ఇక్కడ ఒక షాప్ లాగా కూడా పెట్టున్నారు మీకు చూసినట్టయితే. ఏంటంటే మనకి ఇక్కడ ఫర్టిలైజర్స్ కానీ లేదా పాట్స్ కానీ అన్ని ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్, మట్టిలో అంటే మట్టిలో, అటు ఇండోర్ ప్లాంట్స్కి అన్ని ప్లాంట్స్కి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. షోకేస్ టైప్లో ఉండడానికి మీకు అవి కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి. వాటికి ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పార్ట్ 2 వీడియోల వల్ల మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. అంటే ఒకే వీడియోలో అయితే మీరు అంతసేపు వాచ్ చేయట్లేదు కాబట్టి 2 పార్ట్స్గా తీస్తే మీకు బాగా చూడొచ్చు. అంటే మీరు 2 వీడియోస్ని చూడొచ్చు టైం కుదిరినప్పుడు. కాబట్టి 2 పార్ట్స్గా చేస్తాను. ఏంటంటే ప్లాంట్స్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పార్ట్ చేస్తాను నేను, అలాగే ఇవి ఒకటి చేస్తాను. అలాగే ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. వీక్లీ వన్స్ ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. కుదిరితే ట్వైస్ కూడా పెడతాను. చూడండి, చూసారా మనీ ప్లాంట్స్, ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవుట్డోర్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ ఇండోర్ కంటే కూడా. ఎందుకంటే ఇండోర్ ఎక్కువ తీసుకోరు కదా, అవుట్డోర్ ఎక్కువ తీసుకుంటారు ప్లాంట్స్ ఈ టైప్లో. కాబట్టి ఇట్స్ అంటే పెంచే ప్లాంట్స్ అని ఒక సైడ్ పెట్టారు. వాటికి మట్టి చూసారా, నేరుగా చూసారంటే మీకు అక్కడ వీళ్ళే మట్టిని పెడతారన్నమాట మన కోసం, మనకు కొంచెం వర్క్ ఈజీ అవ్వడానికి. వీళ్ళు కొద్ది తొందరలో ఆర్డర్ చేసుకునేట్టు కూడా పెడతారు. అలోవెరా చూసారా, అలోవెరా ఉంది. చిన్ని మొక్కలు, తులసి మొక్కలు అన్నమాట. ఇవి చిన్న మొక్కల నుంచి పెద్దవి వరకు ఉన్నాయి. ఇక్కడ రామ తులసి అంటే టైప్స్ ఉన్నాయి వీటిలో కూడా. ఇవి ఒక మొక్క, ఇదైతే చాలా బాగుందండి మొక్క. మీరు చాలా కొత్త మొక్కలు చూసాను నేను మీకు వీడియో చేస్తూనే, ఎందుకంటే నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి మొక్కలు చూడలేదు. ఎప్పుడు కొత్తగా తెప్పిస్తున్నాను, ఎందుకంటే మూవింగ్ బాగుందంట ఇప్పుడు మొక్కలకి. చాలా బాగున్నాయి చూసారు. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా ఒకే చోట పెట్టేశారు. ఒకటి పర్పుల్ ఉంది, వైలెట్ ఉంది, పింక్ ఉంది, అలాగే వీటిలో వైట్ కలర్ ఉంది చూసారా. ఇది పర్పుల్ కలర్, ఇది చూసారా పింక్, ఇది వైలెట్ కలర్ చూసారా. చాలా బాగున్నాయి మొక్కలు, చాలా అట్రాక్టివ్గా ఉండే మొక్కలు ఉన్నాయి. ఇవి చూసారా మ్యారీగోల్డ్, ఇది ఒక టైప్స్ అనమాట. వీటిలో కూడా వైలెట్ ఉంది, ఇది వైట్ విత్ బేబీ పింక్ అని వస్తుందంట. ఇవి చూసారా చాలా బాగున్నాయి. కొన్నిటికైతే ఇంతకుముందు చూసారు కదా మీరు మ్యారీగోల్డ్ టైప్స్ అని, దాంట్లో పింక్ ఉంది, అంటే లైట్ బ్లూ కలర్ ఉంది, డార్క్ పింక్ ఉంది. చూసారా మొక్కలు అయితే చాలా బాగున్నాయండి, చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక మొక్కలు ఏంటి హెల్తీ అనుకుంటున్నాను అంటే మొక్కలు కూడా హెల్తీ చాలా ఉంటాయి అన్నమాట. మనం కొన్నప్పుడు కొన్ని వాడిపోయి ఉంటాయి, వాళ్ళు ఏమంటారు ఇది వాటర్ పోయాలి అలా ఇలా అంటారు. ముందు మనకి మొక్కలు బాగున్నాయో తెలిసి చూసుకోవాలి. చూసుకోవాలి రోజ్ ప్లాంట్ బేబీ పింక్. అండ్ ఇప్పుడు మీకు రోజ్ ప్లాంట్స్ చూపిస్తాను చూసారా, బ్రీఫ్గా చూపిస్తాను. మీకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూపించినప్పుడు మొత్తం చూపిస్తాను. వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మ్యారీగోల్డ్లో కొన్ని ప్లాంట్స్ అనమాట, చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికీ ఆల్రెడీ వీడియో 7 minutes వచ్చేస్తుంది కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ నా ఇండోర్ ప్లాంట్స్ అని తనిగా వీడియో చేస్తాను, అవుట్డోర్ ప్లాంట్స్ అట్లా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చేస్తున్నాను, ప్లాంట్స్ యాక్సెసరీస్ అని కూడా వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఆ వీడియోని కూడా కంపల్సరీగా లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్త వీడియోస్ చేసినప్పుడు అది మీకు అప్డేట్లో రావాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్లో వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ మీ అమ్మకుచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.